తిరుపతిలో మోహన్ బాబు బౌన్సర్లు ధ్వంసం చేసిన ఎఫ్5 రెస్టారెంట్ను ఆయన కుమారుడు మంచు మనోజ్ పరిశీలించారు. కోట్లు వెచ్చించి లోన్లు తీసుకొని హోటల్స్ పెట్టుకొని బ్రతుకుతున్నారని, మోహన్ బాబు వర్సిటీ సిబ్బంది హేమాద్రి నాయుడు, ఫోటోగ్రాఫర్ మౌలి వారిని కొట్టి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని మనోజ్ తెలిపారు. ప్రశ్నిస్తే వారిపై బౌన్సర్లు దాడికి పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి ఫిర్యాదులు తన దృష్టికి రావటం, ప్రశ్నించడం మొదలైనప్పటి నుంచి తనపై అబాండాలు వేస్తున్నారన్నారు. మాట వినకుంటే భార్య, పిల్లలు, తల్లులను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఇది ఆస్తి గొడవలు కాదని, ఆత్మగౌరవం కోసమని ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటమని తెలిపారు. మళ్ళీ హేమాద్రి నాయుడు మా బంధువు కూడా అవుతాడు. ఆయన లీడర్షిప్ లో ఆయన ఇక్కడ అందరిని కొట్టుకుంటూ ఆయన తిరుపతిలో కూడా హాస్టల్స్ కట్టుకుని ఉన్నాడు ఆయన హ్యాపీగా. అండ్ ప్రతిదీ తెలుసు వాళ్ళు చేసేది. అండ్ ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అందరూ వస్తున్నారు, కర్రలతో కొడుతున్నారు. పోలీస్ కర్రలు ఉంటాయి వాళ్ళ దగ్గర, రోడ్డుల్లోనే ఇక్కడ తిరుగుతారు. దాంకోరు బయటే ఉంటారు అందరూ. మీరు చూస్తే మీరు ఎక్కడికి వచ్చారు, కాన్సర్కి వచ్చారా, ఎక్కడికి వచ్చారా అని ఉంటుంది మీకు. అదండి, నేను మీతో అది ఇంకెక్కువ మాట్లాడకూడదు. నేను స్టేషన్కి వెళ్ళి సిఐ గారు, డిఎస్పీ గారు న్యాయం చేస్తారని చెప్పారు. నేను ఇక్కడ భయపడే వాళ్ళందరినీ తోడు తీసుకెళ్తున్నాను. వాళ్ళు తోడుగా వెళ్ళి వాళ్ళే కంప్లైంట్ పెడతా అన్నారు. సో నేను ప్రాసెస్ ప్రకారం వెళ్తానండి.